హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గమన్ టాక్స్. ఈరోజు నేను మీ అందరితో నా మ్యారేజ్ శారీస్ కలెక్షన్స్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నేను ఎన్ని శారీస్ కొనుక్కున్నాను అండ్ ఎంత ఇన్వెస్ట్ చేశాను, అప్రాక్సిమేట్ రేట్స్ అండ్ మగ్గం వర్క్ బ్లౌజెస్ డిజైన్స్ అవన్నీ కూడా నేను మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో దట్ అప్కమింగ్ బ్రైడ్స్కి కొన్ని హెల్ప్ఫుల్గా ఉండొచ్చు, అలాగే నాకు కూడా మెమరీస్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గమన్ టాక్స్. అలాగే గంట సింబల్ని కూడా కొట్టండి సో దట్ అప్కమింగ్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో నా కంటెంట్ని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇవన్నీ కూడా నా మ్యారేజ్ శారీస్ చూస్తున్నారు కదా, చాలా వెయిట్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నేను ఒక్కొక్కటి మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని శారీస్ కూడా స్టార్టింగ్ ఫ్రమ్ 35 to 75-80 రేంజ్లో ఉన్నాయన్నమాట కాస్ట్. సో నేను ఒకే ప్లేస్లో కొన్నాను, కాంచీపురంలో కొన్నాను అనమాట, కంచిలో శారీస్ అన్నీ కూడా. సో ఒక్కొక్క శారీకి బిల్ చేయలేదు, బల్క్గా బిల్ చేసాం కాబట్టి నేను అప్రాక్సిమేట్ రేట్ అయితే చెప్పేస్తున్నాను. సో 35 to 80 మధ్యలో పడిందనమాట. సో ఫస్ట్ అయితే ఎంగేజ్మెంట్ శారీ చూసేద్దాము. సో ఎంగేజ్మెంట్ శారీ చాలామంది చూసేసి ఉంటారనమాట. సో ఇదన్నమాట నా ఎంగేజ్మెంట్ శారీ. ఎంత బ్రైట్ కలర్ కదా. నేను ఇది చాలా శారీస్ చూసాను, ఒక షార్ట్లో చెప్పాను కూడా, చాలా శారీస్ చూసాను. లాస్ట్లో నేను ఈ ట్రెడిషనల్ కలర్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. నేను ఫస్ట్ నుంచి అనుకుంటూనే ఉన్నాను, రెడ్ కలర్ అయితే నేను తీసుకోవాలి అనుకున్నాను అనమాట. సో అది ప్యూర్ రెడ్ నాకు కుదరలేదు ఎంగేజ్మెంట్ టైంకి. సో దట్ నేను గ్రీన్ ఇంక్లూడ్ అయ్యి ఉండాలి ఎంగేజ్మెంట్ శారీలో అని చెప్పి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో తీసుకున్నాను. శారీ అంతా కూడా మనకి ఇలా మంచి డిజైన్స్ వచ్చాయి అండ్ పెద్ద బార్డర్ వచ్చిందనమాట, రెడ్ కలర్ బార్డరు. పళ్ళు కూడా రెడ్ వచ్చింది, నేను చూపిస్తాను. ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట, ఇది పళ్ళు. సో పళ్ళుకి నేను సింపుల్ టాజిల్స్ వేయించాను. చాలా తక్కువ టైం ఉన్నింది నాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిన డేట్కి. సో నేను వెంటనే పర్చేస్ చేసి డిజైన్ చేయించుకోవడానికి చాలా తక్కువ టైం ఉండటంతో సింపుల్గా ఇలా వేయించుకునేను అనమాట. కానీ నాకు చాలా బాగా నచ్చింది ఈ డిజైన్ కూడా. ఇలా రెగ్యులరే చాలామంది వేయించుకుంటూ ఉంటారు, నాకైతే ఇది బాగా నచ్చింది, సింపుల్గా ఉంది. నేను గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో వేయించుకున్నాను అనమాట. ఇది అగైన్ పళ్ళుకి. సో ఇవి వేయించుకోవడం వల్ల పళ్ళు కొంచెం వెయిట్ ఉంటుంది, మనకు సెటిల్డ్గా ఉంటుంది అని నాకు పర్సనల్ ఫీలింగ్. సో అందుకని నేను అన్ని శారీస్ కూడా టాజిల్స్ అయితే వేయించుకున్నాను. సో ఇది నా బ్యూటిఫుల్ ఎంగేజ్మెంట్ శారీ అనమాట. ఇది నేను మా అక్క ఇద్దరమే వెళ్ళి కొనుక్కున్నాము, బెంగళూరులో కొనుక్కున్నాను ఈ శారీని. రిమైనింగ్ ఆల్ శారీస్ కాంచీపురంలో కొనుక్కున్నాము. సో ఇదైతే శారీ అనమాట. దీనికి బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నాను, అది కూడా చూపిస్తాను. దానికి కూడా చాలా తక్కువ టైం ఉందన్నమాట. వితిన్ 1 వీక్లో నేను బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నాను. సో డిజైన్స్ కూడా నాకు వాళ్ళే చూపించారనమాట. నేను పింట్రెస్ట్లో కూడా ఏం సెర్చ్ చేయలేదు, తక్కువ టైం ఉండటంతో ఆ మగ్గం వర్క్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళే నాకు సజెస్ట్ చేశారు ఇది బాగుంటుంది ఎంగేజ్మెంట్కి అని. సో ఇది నేను వేయించుకున్నాను అనమాట. నాకు తెలిసి మగ్గం వర్క్కి 40,000 50,000 కూడా తీసుకుంటున్నారు బ్లౌజెస్కి, పెళ్ళి బ్లౌజెస్కి. సో నేనైతే చాలా రీజనబుల్గానే చేయించుకున్నాను, మరీ ఎక్కువ అయితే నేను పెట్టలేదనమాట. 10,000 to 20,000 రేంజ్లో నేను మగ్గం వర్క్ చేయించుకున్నాను. నాకు చాలా 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 రీజనబుల్ అనిపించింది. అండ్ ఇదైతే సపరేట్గా చేయించుకున్నాను, కానీ రిమైనింగ్ శారీస్ మొత్తం మగ్గం వర్క్స్ మొత్తం కూడా నేను మమతా అని నాకు తెలిసిన అక్క దగ్గర చేయించుకున్నాను. నాకు అక్క చాలా అంటే చాలా హెల్ప్ చేసింది. నేను మళ్ళీ డీటెయిల్స్ మళ్ళీ మాట్లాడతాను. ఇదైతే నా ఎంగేజ్మెంట్ బ్లౌజ్ అనమాట. సో ఇలా హ్యాండ్స్కి అయితే నేను ఇలా హ్యాంగింగ్స్ లాగా పెట్టుకున్నాను, మరీ హెవీగా పెట్టుకోకుండా గ్యాప్ ఇచ్చి ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇలా పెట్టుకున్నాను. ఈడ కట్ వర్క్ ఇచ్చేసాను అనమాట. హ్యాండ్స్కి కట్ వర్క్ ఇవ్వమని చెప్పాను, ఈడైతే కట్ వర్క్ వచ్చింది. అలాగే నెక్కి కూడా డీటెయిల్డ్గా కట్ వర్క్ వచ్చేసింది, డీటెయిల్డ్ కట్ వర్క్ అయితే వచ్చింది. సో నేను ఇంకా సింపుల్గా వేయమన్నాను, బట్ వాళ్ళు ఇంకా సింపుల్ అయిపోతే ఎంగేజ్మెంట్కి అంత లుక్ బాగోదు మేడం అని చెప్పారు. సో దట్ నేను దీనికి ప్రొసీడ్ అయిపోయాను. మంచిగా స్టోన్ వర్క్ అలా వచ్చిందనమాట. దీనికి భలే నచ్చాయన్నమాట ఫొటోస్ అన్నీ కూడా. సో బ్యాక్ నెక్ ఇలా వచ్చింది, రౌండ్ నెక్కే పెట్టించుకున్నాను బ్యాక్లో. అండ్
హ్యాండ్స్కి అయితే ఇలా ఇక్కడైతే ఇలా లైన్స్ వర్టికల్ లైన్స్ పెట్టుకున్నాను. సో దట్ హ్యాండ్స్ మనకి కొంచెం స్లిమ్గా కనిపిస్తాయి అని నేను వర్టికల్ లైన్స్ డిజైన్కి వెళ్ళిపోయాను అనమాట. హారిజాంటల్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది, బట్ నాకు ఎందుకో వర్టికల్ బాగా నచ్చి నేను దీనికి వెళ్ళిపోయాను. అవుట్పుట్ అయితే నాకు మంచిగా నచ్చిందనమాట. అలాగే టాజిల్స్ వచ్చి ఇలా పెట్టించుకున్నాను. ఇవి కూడా మగ్గం వరకే సింపుల్గా ఇలా పెట్టించేసుకున్నాను అనమాట. నాకు తెలిసి కొంచెం హెవీ వర్క్ అన్నీ కూడా ఫ్రంట్ ఓపెన్ పెట్టుకుంటేనే బెటర్ అని నాకు అనిపిస్తుంది. సో ఎవరి హెల్ప్ లేకుండా కూడా మనం రెడీ అయిపోవచ్చు అనిపించింది అనమాట. ఏదైనా అకేషన్స్కి వేసుకుంటాం కాబట్టి ఎవరి హెల్ప్ లేకుండా ఈజీగా వేసుకోవడానికి ఫ్రంట్ ఓపెన్ అయ్యి బెటర్ అని నాకు అనిపించి నేను ఫ్రంట్ ఓపెన్ పెట్టుకున్నాను. ఫ్రంట్లో ఒక సైడ్ మాత్రం ఇలా వర్క్ వస్తుంది అనమాట అగైన్. సో ఇది నా ఎంగేజ్మెంట్ శారీ. ఇంకొక టిప్ కూడా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. శారీస్ అయితే ఇలాంటి బ్యాగ్స్లో స్టోర్ చేసుకోవాలి అని చెప్పాను కదా. బ్లౌజెస్ని ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే మగ్గం వర్క్ బ్లౌజెస్ని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నేనైతే ఇలాంటి కవర్స్లో స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. సో నేను ప్రీవియస్గా ఒక 5-6 ఇయర్స్ ముందు నేను కొన్ని సింపుల్ మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే డిజైన్ చేసుకున్నాను. వాటిని అలాగే పెట్టేయడం వల్ల ఆ బీడ్స్ అన్నీ కొంచెం బ్లాక్ అయిపోయాయి అనమాట. తర్వాత రీసెర్చ్ చేస్తే ఇలా కవర్స్ ఉంటాయి కదా, ఈ కవర్స్లో నేను ఇంకా వేరేవి తీసుకోవాలి. యాక్చువల్గా నేను ఉన్న కవర్స్ని నేను మీకు చూపిస్తున్నాను. జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదా, వాటిలో మనం ఈ బ్లౌజెస్ని స్టోర్ చేసుకోవడం వల్ల స్టోన్ వర్క్ ఏదైతే ఉందో అవి ఏమీ చెక్కు చెదరకుండా నీట్గా ఉంటాయి అని చెప్పారు. సో దట్ నేను అలా స్టోర్ చేసినప్పటి నుంచి నాకు బ్లౌజెస్ అయితే బాగున్నాయి. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను అంతే. సో ఇదైతే నా ఎంగేజ్మెంట్ శారీ. నెక్స్ట్ శారీ నా పెళ్లి కూతురు శారీ. నేను రీసెంట్గా మా ఫ్యామిలీ ఫంక్షన్లో నేను స్టైల్ కూడా చేశాను. షార్ట్ వీడియోలో పోస్ట్ చేసినట్లున్నాను. సో మీ అందరి కోసం నేను మళ్ళీ ఆ శారీని కూడా చూపిస్తాను. డ్యూయల్ షేడ్లో వస్తుందన్నమాట. అది మంచిగా నాకైతే ఈ శారీ కూడా భలే నచ్చింది. ఒకటైతే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నాకు చాలా శారీస్ వరకు అన్ని శారీస్లో ఈ బాడీ డిజైన్ ఏదైతే ఉందంటే మొత్తం ఫ్లవర్స్ లీవ్స్ అలా వచ్చేసాయి అనమాట. నేను అది అబ్జర్వే చేయలేదు. కలర్ కాంబినేషన్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడంతో అది మిస్ చేశాను అనమాట. సో ఇదైతే నా నెక్స్ట్ శారీ. ఇది బాటిల్ గ్రీన్ బార్డర్ వచ్చింది అండ్ పర్పుల్ డ్యూయల్ షేడ్స్ వచ్చింది అనమాట. దీనికి టాజిల్స్ వచ్చి ఇది కూడా 1 పర్పుల్ 1 గ్రీన్ అలా వేయించుకున్నాను. ఇలా వచ్చిందనమాట టాజిల్స్ మొత్తం కూడా. ఇదైతే నా పెళ్లి కూతురు శారీ అనమాట. వీలైతే నేను ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి. ఇది నా పెళ్లి కూతురు ఈవెంట్ అప్పుడు నేను డిజైన్ చేయించుకున్న శారీ. సో ఇది కూడా రౌండ్ నెక్ తీసుకున్నాను. ఇలా చేయించుకున్నాను అనమాట. ఇది హారిజాంటల్ లైన్స్ వచ్చాయి, పర్పుల్ కలర్ ఇంక్లూడ్ చేశారు. అండ్ నేను సేమ్ పట్టు శారీస్లో ఉన్న బ్లౌజెస్ని డిజైన్ చేయించుకున్నాను. కొన్ని మాత్రం నేను వేరే ఫ్యాబ్రిక్ సాఫ్ట్ సిల్క్ మెటీరియల్ తీసుకొని డిజైన్ చేయించుకున్నాను. అవి కూడా నేను అన్ని శారీస్ చూపించేటప్పుడు చూపిస్తాను. ఇది మొత్తం జర్దోజీ. ఇప్పుడు మార్కెట్లో మీకు కూడా తెలుసు ఎంత కాస్ట్ చేస్తున్నారు. ఇక్కడ 3-4 లైన్స్ వచ్చిందనమాట. దీనికి ఏం బీడ్స్ ఏం పెట్టుకోలేదు. ఇది కూడా అవుట్పుట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. అందరూ కూడా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఈ శారీకి. నాకు బాగా నచ్చింది అనమాట ఈ శారీ. దీనికి కూడా టాజిల్స్ ఇలా పెట్టేసుకున్నాను. మీరు గమనించినట్లయితే ఈ టాజిల్స్ ఎంగేజ్మెంట్ శారీ టాజిల్స్ రెండు ఒకేలా ఉంటాయి. ఎందుకంటే అవి 2 శారీస్ ఒకే దగ్గర నేను డిజైన్ చేయించుకున్నాను. సో నేను ఏమీ చెప్పలేదన్నమాట, వాళ్ళకే వదిలేశాను. మీ ఇష్టం ఎలా అయినా పెట్టేయండి టాజిల్స్ అనేసి. ఎందుకంటే తక్కువ టైంలో మనకి ఇవ్వడమే గ్రేట్ అనుకొని నేను ఫీల్ అయ్యాను అనమాట. ఇది వచ్చి నా పెళ్లి కూతురు ఈవెంట్. హల్దీ తర్వాత మాకు సేమ్ డే పెళ్లి కూతురు ఫంక్షన్ ఉంది. ఆ పెళ్లి కూతురు ఫంక్షన్లో నేను కట్టుకున్నాను. నేను ఫొటోస్ ఇంక్లూడ్ చేస్తాను సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది. నెక్స్ట్ శారీ వచ్చి ఇంటి దగ్గర స్టార్ట్ అవుతాం కదా, అమ్మాయి ఇంటి దగ్గర నుంచి పెళ్లి మండపంకి బయలుదేరుతుంది కదా పెళ్ళికి ముందు, ఆ శారీ అనమాట. సో వన్ థింగ్ ఏంటంటే, ఓన్లీ ముహూర్తం శారీ మాత్రమే నేను ముహూర్తంకి అని పర్టికులర్గా కొనుక్కున్నాను. రిమైనింగ్ శారీస్ ఇంకా చూపించేవి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఏదో ఒక ఈవెంట్స్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేలాగా తీసుకున్నాను అనమాట. సో ఈ శారీని ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు వేసుకున్న శారీ అనమాట. ఇది నేను కంచిలోనే కొనుక్కున్నాను. కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. ఇది ఈ శారీ అనమాట. లైలాక్ కలర్, లైలాక్ అండ్ లైట్ ప్యారెట్ గ్రీన్ అనమాట. ప్యారెట్ గ్రీనా ఇది?
సో ఇక్కడ వచ్చి పైపింగ్ వచ్చి డార్క్ పింక్ షేడ్లో వచ్చింది. నాకు చూడగానే ఈ కాంబినేషన్ బాగా నచ్చింది, అందుకే నేను ఈ శారీ తీసుకున్నాను అనమాట. సో ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు ఈ శారీ వేసుకున్నాను. అండ్ టాజిల్స్ కూడా నేను రిపీటెడ్ టాజిల్సే వేసుకున్నాను. నేను ఎక్స్పెరిమెంట్ చేయాలని నాకు అస్సలు లేదనమాట. కొన్ని రిపీటెడ్గా ఉంటాయి అనుకుంటా, నాకు ఇవి కొంచెం బాగానే నచ్చినాయి. సో ఇది తీసుకున్నాను అనమాట. ఇది శారీ ఈ కాంబినేషన్లో వస్తుంది. డిజైన్ అంతా కూడా ఇలా వస్తుంది అనమాట. కొంచెం పెద్ద బార్డరే వచ్చింది, వన్ సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది, ఇంకో సైడ్ స్మాల్ బార్డర్ వచ్చింది అనమాట. సో ఇది శారీ. అండ్ టాజిల్స్ వచ్చి ఇలా వచ్చాయి. సో ఈడ మెటల్ బాల్స్ అయితే ఏవైతే పెట్టారో, కొన్ని టైప్స్ ఆఫ్ మెటల్స్ ఏంటంటే బ్లాక్ అయిపోతాయంట. సో ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి బ్లాక్ అవ్వవు, లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి అని చెప్పారు. అందుకని నేను ఇవి వేసుకున్నాను. ఇది కూడా సేమ్ శారీలోని కలర్ కాంబినేషన్స్తోనే వేయించుకున్నాను అనమాట. నాకు ఇది చాలా బాగా నచ్చింది ఇది కూడా. సో ఇక్కడ మనకి పీకాక్స్, ఎలిఫెంట్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చి ఆ శారీ బ్లౌజ్ నేను హై నెక్ పెట్టించుకున్నాను, బ్యాక్ సైడ్ హై నెక్ పెట్టించుకున్నాను అనమాట. ప్యారెట్స్ డిజైన్ అనమాట. ఇలా అక్కడక్కడ ప్యారెట్స్ వచ్చాయి. బ్లౌజ్ బ్యాక్ అనమాట, బ్యాక్ సైడ్ హై నెక్ పెట్టించుకున్నాను. అండ్ హ్యాండ్స్కి ఇక్కడ సింపుల్ స్మాల్ కట్ వర్క్ డిజైన్ అయితే చేయించుకున్నాను. అండ్ ఆల్ ఓవర్ బ్లౌజ్ హ్యాండ్స్ మొత్తంకి కూడా నేను ప్యారెట్స్ వేయించుకున్నాను. మరీ హెవీగా అంటే కూడా మన వల్ల హ్యాండిల్ చేయను కాదు. నేను ఓన్లీ ఒక 2 or 3 బ్లౌజెస్ ఓవరాల్ బ్లౌజ్ వేయించుకున్నాను. హెవీగా వర్క్, మరీ హెవీగా వెయిట్ వచ్చేస్తుంది, మనకి ఇరిటేషన్ వచ్చేస్తుంది అనమాట. ఎక్కువసేపు క్యారీ చేయలేము, ఫ్యూచర్లో ఎక్కువ టైమ్స్ స్టైల్ చేయాలి అనుకున్నాను కాబట్టి కొంచెం సింపుల్గానే చేయించాను. అండ్ నేను చాలా వరకు ఎందుకు సేమ్ పట్టు శారీలో బ్లౌజే నేను ఎందుకు ఇలా డిజైన్ చేయించుకున్నాను అంటే, ఇంత కాస్ట్ ఇన్వెస్ట్ చేస్తాం కదా, ఈ క్లాత్ అంతా చాలా కాస్ట్లీ కదా. సో వీటిని నాకు వేస్ట్ చేయడం ఇష్టం లేదనమాట. అందుకని మోస్ట్ ఆఫ్ ది శారీస్కి ఆ శారీతో వచ్చిన బ్లౌజ్ పైకి నేను డిజైన్ చేయించుకున్నాను. సో బాగా కనిపించింది. నాకైతే రిగ్రెట్స్ ఏమీ లేవు. బ్లౌజ్ అంతా కూడా నాకు భలే నచ్చింది, చాలా బాగా నచ్చింది. బ్యాక్ డిజైన్ ఇక్కడ నెక్ కూడా డిజైన్ వచ్చిందనమాట, నీట్గా డీసెంట్గా. అండ్ ఓవరాల్ బ్లౌజు ప్యారెట్స్ అండ్ లీవ్స్, ఒక కొమ్మ పైన చిలుక కూర్చున్నట్లు డిజైన్ వచ్చింది. అండ్ ఫ్రంట్ అయితే ఇలా ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఇక్కడ కూడా ఒక ప్యారెట్ వచ్చిందనమాట. ఇదైతే ఎక్స్పెక్టే చేయలేదు నేను ఇంత బాగా వస్తుందని. హైనెక్ నాకు ఒక్క బ్లౌజ్కి కూడా లేదు. సో ఈ ఒక్క బ్లౌజ్కి మాత్రం హైనెక్ చేయించుకున్నాను. ఇది కూడా నాకు బాగా నచ్చింది అనమాట, నేను తీసుకున్నాను. నెక్స్ట్ శారీ అయితే చూసేద్దాం. ఈ శారీ వచ్చి నేను సత్యనారాయణ వ్రతంలో ఈ శారీని స్టైల్ చేశాను. నాకు ఎంత బాగా నచ్చిందంటే ఈ శారీ ఎట్ ఎనీ కాస్ట్ ఈ శారీని అయితే పర్చేస్ చేసేయాలి అనిపించింది అనమాట. లాస్ట్ మినిట్లో తీసుకున్నాను ఈ శారీ, ఎందుకంటే మా మమ్మీ పెళ్లి శారీస్లో ఇలాంటి కాంబినేషన్ ఉందన్నమాట. నేను ఆ శారీ 1 or 2 years ముందు గణేష్ చతుర్థికి వేసుకున్నాను అనమాట. అది మా మమ్మీ పెళ్లి శారీ, నాకు బాగా నచ్చింది ఆ కలర్ కాంబినేషన్. అందుకని నేను ఇది ఖచ్చితంగా తీసుకోవాలి అని తీసేసుకున్నాను అనమాట. సో ఇది నేవీ బ్లూ బార్డర్ వచ్చింది అండ్ పళ్ళు వచ్చిందనమాట. ఓవరాల్ శారీ ఇలా వచ్చింది. వెయిట్ చాలా వెయిట్ ఉంది శారీ. పట్టు శారీస్ అన్నీ కూడా వెయిట్ ఉంటాయి. సో మనం క్యారీ చేయడం అలవాటు చేసుకోవాలి, ఇంకా తప్పదు. ఇందులో పైన అండ్ కింద పీకాక్స్ వచ్చాయి, మధ్యలో వచ్చి ప్లెయిన్ బార్డర్ వచ్చింది. సో పళ్ళు మొత్తం బ్లూ కలర్ వస్తుంది. బ్లూ కలర్ పైన నేను ఇలా 2 lines బీడ్స్ ఇలా వేయించుకున్నాను అనమాట. చాలా వెయిట్ ఉంది. ఈ ఎక్కువ మెటల్ బాల్స్ అయితే యూస్ చేశారు కదా ఇక్కడ అండి, ఈ డిజైన్ ఇదంతా కొంచెం వెయిట్ ఉందన్నమాట. ఆ శారీలో వచ్చిన బ్లౌజ్ని నేను ఇలా ప్లెయిన్గా స్టిచ్ చేయించుకునేసాను. నాకు ఈ బార్డర్స్ ఏవైతే వచ్చాయో వాటిని అసలు డిస్టర్బ్ చేయడమే ఇష్టం లేదు. అంటే దీనిపైన మగ్గం వర్క్ కూడా వద్దు. ఆ ట్రెడిషనల్ లుక్ ఏదైతే ఉందో అది పోతుందేమో దీనిపైన మగ్గం వర్క్ వేపిస్తే అనిపించింది. అందుకని నేను అలా సింపుల్గా రౌండ్ నెక్ పెట్టేసుకొని ఎల్బో హ్యాండ్స్ లాగా పెట్టేసుకొని స్టిచ్ చేయించుకునేసాను.
ఓవర్ డిజైన్ చేసేసి హెవీగా వేసేసుకుంటే నేచురల్ లుక్ అండ్ బ్యూటీ పోతుందేమో అనిపించింది. సో పట్టు శారీస్కి మాత్రం ఇలా పెద్ద బార్డర్స్ వచ్చిండే, నేను అలా డిస్టర్బ్ చేయాలనుకోలేదు. నాకు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను డిస్టర్బ్ చేయాలనుకోలేదు అనమాట. శారీలో వచ్చిన బ్లౌజ్ని స్టిచ్ చేయించేసుకున్నాను. ఈవెంట్ చాలా గ్రాండ్గా ఉండాలి, దట్టు నా పెళ్ళి ఈవెంట్ కాబట్టి నేను ఏం చేశాను అంటే సాఫ్ట్ సిల్క్ మెటీరియల్తో నేను బ్లౌజ్ తీసేసుకొని ఓవరాల్ బ్లౌజ్ మొత్తం డిజైన్ చేయించుకున్నాను హెవీ వర్క్తో. సో దట్ నేను ఫ్యూచర్లో క్రాప్ టాప్గా యూస్ చేయొచ్చు అని అనుకున్నా కాబట్టి దీనికి బ్యాక్ ఓపెన్ పెట్టేసుకున్నాను. ఇది ఫ్రంట్ డిజైన్ అనమాట. డిజైన్ మొత్తం ఇలా ఫ్లవర్స్ వచ్చింది. నేను సత్యనారాయణ వ్రతం చేస్తారు కదా పెళ్లి తర్వాత, అప్పుడు వేసుకున్నాను. అప్పుడైతే ఫోటోలు కూడా ఎక్కువ తీసుకోలేదు, కొన్ని ఫొటోస్ మాత్రమే తీసుకున్నాను. అది దట్టు నా మొబైల్లో తీసుకున్నాను అనమాట. అవి నేను ఇక్కడ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇలా ఇది వచ్చి హ్యాండ్స్, ఇది హ్యాండ్స్ ఎడ్జ్లో కట్ వర్క్, ఇలా ట్రయాంగిల్ కట్ వర్క్ అయితే ఇచ్చేసాను. అండ్ ఓవరాల్ బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ కూడా ఇలా కట్ వర్క్ ఇచ్చేసాను. బ్యాక్ ఇది బ్యాక్ అనమాట, రౌండ్ నెక్కి అనమాట. అండ్ టాజల్స్ అయితే ఇలా చేపించుకున్నాను, ఇలా వస్తుంది. సో ఇలాంటి బ్లౌజెస్ స్పెషల్లీ మనం జిప్లాక్ కవర్స్లో పెట్టుకోవడం చాలా బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇది నా ప్రధానంకి వేసుకున్న శారీ అనమాట. ఈ కలర్ కాంబినేషన్ కూడా నాకు రేర్గా అనిపించింది. ఇది నా శారీ, ఇది కూడా నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నా, చాలా డిఫరెంట్గా అనిపించింది. ఓవరాల్ శారీ వచ్చి ముగ్గు డిజైన్ లాగా వచ్చింది, ముగ్గు డిజైన్ లాగా వచ్చిందనమాట. బార్డర్ ఇలా వచ్చింది. సో ఇది శారీ. ఓవరాల్గా శారీ నాకు బాగా నచ్చింది. టాజిల్స్ కొంచెం మగ్గం వర్క్ వేయించుకున్నాను అనమాట. ఇలా వేయించుకున్నాను టాజిల్స్కి. అండ్ ఇక్కడ పర్ల్స్ ఇచ్చాను అనమాట, వైట్ పర్ల్స్ ఇచ్చారు. అండ్ ఇదంతా వర్క్ వేసారనమాట. మొత్తం ఓవరాల్ శారీ మొత్తం మగ్గం వర్క్ వేయించాము. సో ఫైనల్గా ఇది పళ్ళుకి నేను అలా డిజైన్ చేయించుకున్నాను. ఇలా చూపిస్తే మీకు బాగా కనిపిస్తుంది అనుకుంటా. సో పళ్ళు డిజైన్ పళ్ళు ఈ కలర్లో వచ్చింది అండ్ శారీ అంతా ఈ కలర్లో వచ్చింది. సో పళ్ళుకి నేను ఇలా డిజైన్ చేయించుకున్నాను. ఈ శారీ బ్లౌజ్ ఉంది కదా, నేనేం చేశాను అంటే ఆ బ్లౌజ్ చాలా పెద్ద బార్డర్ వచ్చింది. హాఫ్ బార్డర్ తీసేసుకొని సేమ్ శారీ బ్లౌజ్ ఇలా ప్లెయిన్గా స్టిచ్ చేయించేసుకున్నాను. ఇలా ప్లెయిన్గా స్టిచ్ చేయించేసుకున్నాను. ఇంకొక ఫ్యాబ్రిక్ తీసేసుకొని సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్, సో దానికి వర్క్ అంతా వేయించేసుకొని ఓన్లీ ఈ బార్డర్ని అటాచ్ చేయించాను అనమాట. శారీలో ఉన్న బార్డర్ని అటాచ్ చేయించాను. సో ఈ బ్లౌజ్ శారీ పైకి సేమ్ ఆ శారీ బ్లౌజ్ లాగానే అనిపించింది. శారీలో వచ్చిన బ్లౌజు, ఇది మనం సపరేట్గా తీసుకున్న బ్లౌజు. సో ఈ షైన్ డిఫరెంట్గా ఉంది, ఈ షైన్ డిఫరెంట్గా ఉందన్నమాట. వేటికైతే పెద్ద పెద్ద బార్డర్స్ వచ్చాయో వాటిని నేను డిస్టర్బ్ చేయలేదు. అండ్ చిన్న బార్డర్స్ వచ్చాయి అండ్ కొంచెం డిజైన్ తక్కువగా ఉండే వాటిపైన సింపుల్గా అలా వర్క్ వేయించేసాను అనమాట. అండ్ ఈ శారీ అనమాట, ఇది కొంచెం సిల్వర్ జరీ వచ్చింది. నాకు ఇది బాగా నచ్చింది. యాక్చువల్గా హాఫ్ వైట్లో ఇలా సిల్వర్ జరీ వచ్చింది కూడా భలే ఉనింది. నాకు ఎంత బాగా నచ్చిందంటే ఈ శారీ నైట్ టైమ్స్లో ఇంకా బాగుంటుందేమో అనిపించింది అనమాట. నాకు చాలా బాగా నచ్చి ఈ పింక్ కలర్ శారీ తీసుకున్నాను. అండ్ మొత్తం సెల్ఫ్ ఒకేలాగా డిజైన్ వస్తుంది. అండ్ పళ్ళు కూడా సేమ్ కలరే వస్తుంది. అండ్ సిల్వర్ జరీ, మొత్తం కూడా సిల్వర్ జరీ సెల్ఫ్లోనే వచ్చిందనమాట, కాంట్రాస్ట్ ఏం కాదు, మొత్తం సెల్ఫే వచ్చింది. ఎంత బాగా నచ్చిందో నాకు. పళ్ళుకి ఈ డిజైన్ వేయించుకున్నాను. పళ్ళు మొత్తం ఇలా వచ్చింది. అవన్నీ ట్రెడిషనల్ కలర్స్లో ఉన్నాయి కదా, అన్ని కాంట్రాస్ట్ ట్రెడిషనల్ కలర్స్లో ఉన్నాయి. ఇది సెల్ఫ్లో వచ్చింది. నేను యాక్చువల్లీ రెడ్ కలర్, కంప్లీట్ రెడ్ కలర్ నేను
నా పెళ్లి కూతురు ఫంక్షన్లో ఆర్ నా ముహూర్తంలో నేను యూస్ చేద్దాం అనుకున్నాను. సమ్హౌ అది వర్కౌట్ అవ్వలేదన్నమాట. నెక్స్ట్ ఏదైనా అప్కమింగ్ ఈవెంట్స్లో నేను ఒక మంచి చిల్లీ రెడ్ కలర్లో శారీ తీసుకోవాలి అనుకుంటున్నాను. సో ఇదైతే పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో వచ్చింది. నైట్ టైమ్స్లో మనకు గ్రాండ్ రిసెప్షన్ ఈవెంట్స్ ఎవరిదైనా రిలేటివ్స్ది అలా మంచిగా సింపుల్ ఎట్ ఎలిగెంట్గా ఉండాలి అంటే ఇలాంటి శారీస్ని ట్రై చేస్తే చాలా బాగుంటుంది అని నాకు అనిపించింది. అండ్ దీని బ్లౌజ్ కూడా నేను శారీ బ్లౌజ్లోనే డిజైన్ చేయించుకున్నాను. చాలా సింపుల్గా వేయించుకున్నాను, ఎందుకంటే సెల్ఫ్ కదా, కొంచెం సెల్ఫ్లోనే వచ్చింది. కొంచెం హైలైట్ చేద్దామని ఏం డిజైన్ లేకుండా సిల్వర్లోనే వర్క్ చేయించుకున్నాను నేను. శారీ బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇలా వీనెక్ లాగా పెట్టించుకున్నాను, ఇలా వచ్చింది. ఓన్లీ నెక్కి అండ్ కొంచెం అక్కడక్కడ బూటీస్ పెట్టించుకున్నాను. ఇవి పెద్దగా కనిపించలేదు, కానీ దగ్గర నుంచి చూస్తే చాలా రిచ్ లుక్ వస్తుంది, చాలా మంచిగా ఉందన్నమాట. అగైన్ ఇది జర్దోజీయే, మీరు చూస్తున్నట్లయితే జర్దోజీ వర్క్. ఇది కొంచెం రౌండ్గా పెట్టించుకున్నాను. నా ముహూర్తం శారీ నాకు మంచి ట్రెడిషనల్ లుక్లో అయితే తీసుకోవాలి అని అనిపించింది. ఫస్ట్ సెలెక్ట్ చేసి పెట్టేశాము, తర్వాత చాలా శారీస్ చూసామన్నమాట ముహూర్తంకి, కానీ ఏవి నచ్చలేదు. ఒక్క శారీ నచ్చింది కానీ 1 lakh చేంజ్ ఎంతో అనింది, బట్ దానికి అంత వర్త్ కాదేమో అనిపించింది. సో అందుకని కంప్లీట్ గోల్డ్ కలర్కి వెళ్ళిపోయాను అనమాట. దిస్ ఈజ్ మై ముహూర్తం శారీ అనమాట. ఇది నా ముహూర్తం శారీ. గోల్డ్ కలర్ పైన సిల్వర్ జరీ వచ్చింది అండ్ మెరూన్ కలర్ బార్డర్ పైన మనకి గోల్డ్ జరీ వచ్చిందనమాట. ఈ శారీని నాకు కొంచెం కూడా డ్యామేజ్ చేయాలని లేదు, అందుకని నేను ట్యాజిల్స్ వేయించలేదు. ఓన్లీ బార్డర్లో ఇలా లేస్ వర్క్ చేయించాను అంతే. అది పెద్దగా కూడా చేయించలేదన్నమాట. ఫ్యూచర్లో ఆ లేస్ని మళ్ళీ రిమూవ్ చేసుకునేలాగా ఒక క్లాత్ పైన అలా డిజైన్ చేసినట్లు అటాచ్ చేశాను ఇలాగా. ఓవరాల్ శారీ మొత్తం, శారీ ఎన్ని మీటర్స్ ఉంటే అన్ని మీటర్స్ మొత్తం కూడా, అలాగే పళ్ళు కూడా సేమ్ అలానే చేయించాను. నేను పెద్దగా చేంజెస్ ఏం చేయలేదన్నమాట. సో పళ్ళు కూడా ఇలా సిల్వర్ అండ్ గోల్డ్ లేస్ లాగా మగ్గం వర్క్ లేస్ అటాచ్ చేయించాను అనమాట. అన్నిటికంటే ఎక్కువ కాస్ట్ అనమాట. సో చాలా వెయిట్ ఉంది శారీ, అయితే చాలా వెయిట్ ఉంది. సో ఈ శారీ బ్లౌజ్ని కూడా సింపుల్గా ఇలా ప్లెయిన్గా స్టిచ్ చేయించుకునేసాను. ఫుల్ బార్డర్ పెట్టేసుకొని 2 హ్యాండ్స్ ఇలా రౌండ్ నెక్ పెట్టేసుకొని బ్లౌజ్ మొత్తం చాలా మంచిగా అనిపించింది. నేను ఒకసారి వేసుకొని ట్రై చేసిన, చాలా మంచిగా అనిపించింది. సో దట్ నేను అలా ప్లెయిన్గా స్టిచ్ చేయించేసుకున్నాను. సో ముహూర్తంకి అంత సింపుల్గా అయితే వేసుకోలేను కదా, సాఫ్ట్ సిల్క్ తీసేసుకొని దానిపైన హెవీగా వర్క్ వేయించేసుకున్నాను. ఇది నేను ఎగ్జాక్ట్ పింట్రెస్ట్లో దింపేశాను. మొత్తం కూడా జర్దోజీనే, మొత్తం స్ప్రింగ్ వర్క్ ఏదైతే ఉంటుందో అదే అనమాట. ఓవరాల్ బ్లౌజ్ మొత్తం ఇలానే చేయించుకున్నా. ఎంత హెవీగా వచ్చిందో అసలు. ఇక్కడైతే ఈ పీకాక్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ దింపేసినారు. ఇక్కడ ఈ వింగ్స్ ఎవ్రీథింగ్ పల్లె డిజైన్ చేయించారు. ఇది ముహూర్తం బ్లౌజ్. బ్యాక్ సైడ్ అంతా ఇది అండ్ హ్యాండ్స్ ఓవరాల్గా సేమ్ డిజైన్, గ్యాప్ లేకుండా. అండ్ ఇక్కడ వర్క్ చేయించుకున్నా. ఈ వర్క్ వేయడానికి, ఈ ఒక్క బ్లౌజ్ వర్క్ వేయడానికి ఇద్దరికి 7 days పట్టిందంట. మొత్తం స్ప్రింగ్స్ కదా, సో 7 days పట్టిందంట. నేను డే బై డే విజిట్ చేసి చెక్ చేసేదాన్ని. ఈ శారీ బ్లౌజెస్ అన్నీ వాళ్ళు 20-21 daysలో నాకు ఇచ్చేయాలి, హ్యాండ్ ఓవర్ చేసేయాలి. చాలా తక్కువ టైంలో చాలా బెస్ట్ అవుట్పుట్ అయితే నాకు ఇచ్చారు అనిపించింది. నాకు అసలు రిగ్రెట్సే లేవు నా పెళ్ళి బ్లౌజెస్లో కానీ డిజైన్స్లో కానీ ఎవ్రీథింగ్. అండ్ నేను ఇలా మనం వేణి వేసుకుంటాం కదా, వేణి అంటారు దాన్ని, ఏదో పళ్ళు లాగా వేసుకుంటాం కదా, అది కూడా డిజైన్ చేయించుకుందాం అనుకున్నాను అనమాట. అది ఒక్కసారే వేసుకుంటాను. సో దానికి ఎక్కువ కాస్ట్ పెట్టాలని నాకు లేదు. నేను ఒక నెట్ క్లాత్ అయితే తీసేసుకొని, మెరూన్ కలర్ నెట్ క్లాత్ అయితే తీసేసుకొని, బార్డర్ కలర్ ఉంది కదా, ఇలా లేస్ అయితే అటాచ్ చేయించాను అనమాట. సో ఎప్పుడైనా హాఫ్ శారీకి యూస్ చేయొచ్చు
అనేలాగా తీసుకున్నాను నేను. అరౌండ్ 3.5 మీటర్స్ ఏమో నేను ఈ నెట్ ఫ్యాబ్రిక్ తీసేసుకొని మొత్తం ఈ లేస్ అటాచ్ చేశాను. చాలా మంచిగా కనిపించింది. ఇవి నా పట్టు శారీస్, నేను మెయిన్ ఈవెంట్స్లో కట్టుకున్న శారీస్ అనమాట. ఇవి కాకుండా కొన్ని అదర్ పట్టు శారీస్ కూడా తీసుకున్నాను పెళ్లి టైంలోనే. అవన్నీ కూడా నేను నెక్స్ట్ అప్కమింగ్ ఎప్పుడైనా వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నా ఈ పట్టు శారీస్ కలెక్షన్ అండ్ మగ్గం వర్క్ డిజైన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని కొట్టేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. సీ యూ గైస్, బాయ్.